నిరుపేదలు, అభాగ్యులు, అన్నార్తులు, దళిత గిరిజనుల హక్కులు అనే మాట వినపడగానే గుర్తుకొచ్చేవి కమ్యూనిస్టు పార్టీలు, ఎర్రజెండాలే. వారికి కొండంత అండ. నిస్వార్థంగా వారి పక్షాన అలుపెరుగని పోరాటాలు చేసేవి కూడా ఆ పార్టీలే. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకుల్ని చూసి గడగడలాడేవి ప్రభుత్వాలు. అలాంటిది ఈనాటి కమ్యూనిస్టు నాయకులు ప్రభుత్వ పెద్దల్ని చూసి గజగజలాడుతున్నారన్నది అతిశయోక్తి కాదు. రోజు రోజుకు రంగు వెలుస్తున్న ఎర్రజెండా వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపు మారిపోయింది. ఏదో మొక్కుబడి ఉద్యమాలు తప్ప, క్యాలెండర్ ప్రకారం చేసే సమ్మెలు తప్ప, సమస్య వచ్చినప్పుడు గతంలో మాదిరిగా వెంటనే స్పందించి ముందుండి ఉద్యమాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం కూడా రోజులు లెక్క పెట్టుకుని చేస్తున్నారు తప్ప ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయారు. వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు దళారీల పాలవుతుంటే పట్టించుకోరా? రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే వేలాది ఎకరాల దళితుల అసైన్డ్ భూముల్ని జీవో 596 ముసుగులో దళారీలు కారు చౌకగా కాజేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున బాహాటంగానే దళారులకు కొమ్ము కాస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో అధికార వైసీపీ పెద్దలు, ఐఏఎస్ అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మేధావులు దీనిపై తీవ్రంగా స్పందించి కేంద్ర ఎస్సీ కమిషన్ నుంచి రాష్ట్ర గవర్నర్ వరకు ఫిర్యాదులు చేశారు. విచిత్రంగా పేదలకు అండగా నిలబడాల్సిన సిపిఐ, సిపిఎంలు మాత్రం దీనిని అతి ప్రధాన సమస్యగా ఇంకా గుర్తించకపోవడం విశేషం. సమస్య బహిర్గతమైన 5 రోజుల తర్వాత సిపిఎం తాపీగా దీంతో పాటు పలు సమస్యలను కలిపేసి కలగాపులకంగా ఒక పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేసి మమా అనిపించేస్తుంది. సిపిఐ అయితే ఇప్పటి వరకు ఆ పని కూడా చేయలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పేదలు, కూలీలు, రైతులు అంటూ హడావిడి చేసే ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో 60,000 ఎకరాలకు పైగా దళితుల అసైన్డ్ భూములు దళారుల చేతుల్లోకి పోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాయి. ఇంత సీరియస్ సమస్యను గుర్తించకపోవడాన్ని, పట్టించుకోకపోవడాన్ని ఏమనాలో? ఎర్రజెండా వెలిసిపోయిందా? కమ్యూనిస్టులు సామాజిక స్పృహ కోల్పోయారా? ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ఎర్రదండు దగాపడ్డ దళితులకు ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిందే.